the right thing to do. It's the right That's thing just to a do. hunch. No. I know it is the right thing to do. It is because we have been giving out leave to remain and citizenship that we now cannot sustain our public services. Not enough housing to go around. People can't get a GP appointment. And what I find is that every time I'm talking about how we need... అందరం డేంజర్ జోన్లో పడినట్టే పెద్ద షాకే ఇచ్చింది. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాము. మీరందరూ కూడా చాలా చాలా బాగున్నారని నేను అనుకుంటున్నాను. ఫస్ట్ టైం మీరు మా ఛానల్ చూస్తుంటే కనుక మేమైతే యూకేలో ఉంటాము. మన ఛానల్లో మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ ఉన్నాయి. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. అండ్ ఇఫ్ ఇన్ కేస్ ఏదైనా యూకే గురించి ఇన్ఫర్మేషన్ కావాలి అని అంటే, ఏమైనా తెలుసుకోవాలని ఇంట్రెస్ట్ చూపిస్తున్నా, లేదా స్టూడెంట్గా రావాలనుకున్నా, లేదా వర్క్ వీసా గురించి నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ అయితే నేను మ్యాక్సిమం ఈ వీడియోల త్రూ షేర్ చేస్తున్నాను. సో మన ఛానల్లో మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ ఉన్నాయి. ఇఫ్ ఇన్ కేస్ మీకు ఉపయోగపడవు అనుకున్నా, ఎవరైనా యూకే ప్లాన్ చేసుకునే వాళ్ళకైతే యూజ్ అవుతాయి. సో వాళ్ళకైనా ఫార్వర్డ్ చేయండి. సో నాకైతే ఏమన్నా మీకు ఇన్ఫర్మేషన్ కావాలి అని అన్నా కూడా నాకైతే కామెంట్ చేయండి. సో నేనైతే నా ఫ్రీ టైంలో ఉన్నప్పుడు ప్రతి కామెంట్కి అయితే రిప్లై ఇస్తాను 100%. ముందు థంబ్నెయిల్ చూడగానే మీకు అర్థమైపోయి ఉంటుంది. ఎస్, ప్రజెంట్ అయితే కన్జర్వేటివ్ పార్టీ వాళ్ళు ఇవన్నీ మాట్లాడుకుంటున్నారు అనమాట. సో షాకింగ్ న్యూస్. ఎవరైతే అప్కమింగ్ వచ్చే వాళ్ళకి కానీ, ఇక్కడ ఉన్న వాళ్ళకి కానీ అందరికీ అయితే కొంచెం డేంజర్ జోన్లో పడినట్టే అనిపిస్తుంది మాకు కూడా. సో ఇవన్నీ జస్ట్ ప్రపోజల్సే, కానీ ఆ ప్రపోజల్స్ ఏంటి అన్నదైతే మనం ఇప్పుడు చూద్దాము. ఈ బెడనచ్ అనే ఆమె ఎవరైతే ఉందో ఆమె కన్జర్వేటివ్ పార్టీ లీడర్ అనమాట. సో ఆమె ఫుల్ నేమ్ వచ్చేసి కెమీ బెడనచ్. ఆమె కన్జర్వేటివ్ పార్టీ లీడర్ అనమాట. లాస్ట్ నవంబర్లోనే ఆమె లీడర్గా ఎన్నికైంది. అంతకుముందు 2017 నుంచి ఇప్పటి వరకు ఆమె కన్జర్వేటివ్ ఎంపీ నార్త్ వెస్ట్ టెక్సస్కి ఎంపీ కింద కూడా ఉన్నారనమాట. People who hold those views then, are they not welcome in the UK? I don't think that people who bring foreign conflicts here should be welcome. I don't think so. People who come here should want to live in Britain, should love the country, they should want to contribute and want it to succeed. We are not a dormitory. This is our home. Having people from all around the world just living here in their little bubbles and little groups is a recipe for disaster. I have seen it. I told you I grew up in a country with 300 different ethnic groups. This is a recipe for conflict, and a government needs to work hard on integration. You can't just sit back and say, well, as long as you get a good job and don't commit crimes, that's fine. That is too low a bar. Okay. వీడియో చూసి షాక్ అయ్యారా? మేము కూడా షాక్ అయ్యాము. ఆ రూల్స్ ఇంప్లిమెంట్ చేస్తే ఇంకేం లేదు, తట్టాపుట్ట సర్దుకొని ఇండియా వచ్చేయడమే. అసలు నిజంగా అవి జస్ట్ ప్రపోజల్స్ అయినా వాటిల్లో ఇంప్లిమెంట్ చేస్తే ఇంకేం లేదు. 5 years చాలా హార్డ్ టైం అనుకుంటున్నాము. ఇప్పుడు అది 5 years కాస్త 15 years అంట. సో 15 years వాళ్ళ దేశానికి వచ్చి వాళ్ళ దేశం కోసం పోరాడుతూ, ఇక వాళ్ళ దేశంలోనే మనం అంతా అయిపోయి మన జీవితాలను అంకితం చేసేస్తే వాళ్ళేమో మనం పెట్టే డబ్బులతోటి తిని కూర్చుంటారు అనుకుంటా. ఇప్పటికే ట్యాక్స్లు ఎక్కువైపోతున్నాయిరో బాబు అని చెప్పి సస్తున్నాము. ఇప్పుడు అదే కాదు, ఇప్పుడు ఇంకా కొత్త కొత్త రూల్స్ అన్ని కూడా కనబడుతున్నారు. అసలు ఉండాలో లేదో కూడా తెలియదు. రాను యూకే రావడం కష్టం అబ్బా ఇలా అయితే. సో ఈ వీడియో చూసుంటే కనుక సో షాకింగ్ న్యూస్ అనమాట. కన్జర్వేటివ్ పార్టీ లీడర్ వచ్చేసి ఆమె బెడనచ్. ఆమె షాకింగ్ న్యూసెస్ మాట్లాడుతుంది. సో కొన్ని రూల్స్ని, అంటే నెట్ మైగ్రేషన్ చాలా ఎక్కువ ఉంటుంది కదా లాస్ట్ 3-4 yearsలో, షాకింగ్ అనమాట. మైగ్రేషన్ అలా పెరిగిపోయింది. సో దాన్ని డౌన్ చేయాలి అని అంటే ఈ రూల్స్ని మనం ఇంప్లిమెంట్ చేస్తే డెఫినెట్గా ఎవరైతే ఈ దేశం కోసం పోరాడుతున్నారో వాళ్ళు ఉంటారు. రిమైనింగ్ మొత్తం స్క్రాప్ని అంతా ఏరేయవచ్చు అని చెప్పి ఈ ప్రయత్నం. అసలు రూల్స్ ఏంటో చూద్దాము. ఆమె ఏం మాట్లాడుతుంది, ఏం ప్రపోజ్ చేసిందో చూద్దాము. ఆమె ఏమంటున్నారంటే, ఎవరైతే నార్మల్గా అసలు ఫస్ట్ లాస్ట్ 2-3 వీడియోస్ చూస్తుంటే కనుక నేను ఆల్రెడీ టైర్ 2 వీసా గురించి చెప్పాను, అంటే వర్క్ పర్మిట్. సో వర్క్ పర్మిట్ మీద 5 years ఉంటే కనుక మనకి ఇక్కడ సిటిజన్షిప్కి వేసుకోవచ్చు అనమాట. సో 5 continuous years వర్క్ పర్మిట్ మీద ఉన్న తర్వాత ఒక 12 months అయితే ఐఎల్ఆర్ మీద ఉండాలి. ఐఎల్ఆర్ అంటే ఇండెఫినెట్ లీవ్ టు రిమైన్. సో 12 months దాని మీద ఉన్న తర్వాత ఇక్కడ మనం బ్రిటిష్ సిటిజన్షిప్కి వేసుకోవచ్చు అనమాట. సో కొన్ని క్రైటీరియాలో వర్క్ పర్మిట్ 5 years కాకుండా 3 years
3 ఇయర్స్ అండ్ 2 ఇయర్స్ కూడా సెటిల్ అవ్వచ్చు. అంటే గ్లోబల్ టాలెంట్ వీసా అని, ఇంకే సెల్ఫ్ స్పాన్సర్షిప్స్ అని అలాంటివి ఉంటాయి కదా. సో వాటిల త్రూ వెళ్ళిన వాళ్ళు ఏంటంటే ఇంకొంచెం తొందరగా సిటిజన్షిప్కి వేసుకోవచ్చు అనమాట. సో ఆల్మోస్ట్ 80% ఆఫ్ ద పీపుల్ ఇలా 5 ఇయర్స్ వర్క్ రూట్ని చూస్ చేసుకుంటారు. సో దాని త్రూ 5 ఇయర్స్ మనం కంప్లీట్ చేసుకుంటే కనుక దెన్ ఐఎల్ఆర్కి ఎలిజిబిలిటీ ఉంటుంది. ఐఎల్ఆర్ మీద 12 మంత్స్ ఉంటే కనుక బ్రిటిష్ సిటిజన్షిప్కి వేసుకోవచ్చు. కానీ ఇప్పుడు ఈమె ఎవరైతే కన్జర్వేటివ్ పార్టీ లీడర్ ఈ బెడనోచ్ ఉన్నారో ఆమె కొత్త రూల్స్ ప్రపోజ్ చేస్తున్నారు. ఎందుకు అంటే లాస్ట్ 2 ఇయర్స్ని కనుక గ్రాఫ్ చూసుకుంటే ఇక్కడ నెట్ మైగ్రేషన్ అన్నది అమాంతం పెరిగిపోయింది. సో దానిని ఎవ్వరు కట్ డౌన్ చేయలేకపోతున్నారు. సో ఇలాంటి రూల్స్ పెడితే కనుక ఆటోమేటిక్గా మనం అంటే ది నీడ్ టు ప్రూవ్ దే ఆర్ నెట్ కాంట్రిబ్యూషన్స్ టు ద ఎకానమీ, హయ్యర్ ఎర్నింగ్ థ్రెషోల్డ్. సో ఇలాంటివి పెడితే గనక సో ఎవరు ఏంటి అన్నది తెలుస్తుంది అని చెప్పి, సో అలాంటి రూల్స్ ఏంటో చూద్దాము. ఇప్పుడు ఆమె ఏమంటున్నారంటే ఈ ఏదైతే వర్క్ పర్మిట్ వీసా 5 ఇయర్స్ కంటిన్యూస్గా ఉన్నది బ్రిటిష్ సిటిజన్షిప్కి ఎలిజిబుల్ అయ్యిద్ది అని అంటున్నాం కదా. సో ఆమె 5 ఇయర్స్ కాదు టోటల్ 10 ఇయర్స్ చేద్దాము. ఆ 5 ఇయర్స్ని డబుల్ చేసి 10 ఇయర్స్ చేద్దాము. దెన్ 10 ఇయర్స్ తర్వాత ఐఎల్ఆర్ మీద 1 ఇయర్ ఉంటే సిటిజన్షిప్కి వేసుకోవచ్చు కదా. సో ఐఎల్ఆర్ 10 ఇయర్స్ కంప్లీట్ అయిన వాళ్ళకి ఐఎల్ఆర్కి ఇద్దాము. ఐఎల్ఆర్లో 5 ఇయర్స్ మళ్ళీ ఐఎల్ఆర్ మీద 5 ఇయర్స్ ఉంటే టోటల్ 15 ఇయర్స్ ఉన్న వాళ్ళకి బ్రిటిష్ సిటిజన్షిప్ ఇచ్చేద్దాము అని అంటున్నారు. అది కూడా అంత ఈజీగా అయితే కాదు. సో ఎవరు దేశం కోసం పోరాడుతున్నారు అంటే ట్యాక్సెస్ పే చేస్తున్నారా లేదా, బెనిఫిట్స్ అన్నవి ఏది క్లెయిమ్ చేసుకోకూడదు. హౌసింగ్ బెనిఫిట్సే కానీ, సోషల్ బెనిఫిట్సే కానీ, లేకపోతే ఇంకేవో సంథింగ్ యూనివర్సల్ క్రెడిట్స్ అని అవి ఇవి ఉంటాయి. సో అలాంటి బెనిఫిట్స్ అన్నిటిని కూడా క్లెయిమ్ చేసుకోకూడదు. వాళ్ళు నిరంతరం అంటే వాళ్ళకు వచ్చే శాలరీ కన్నా కూడా ఏదైతే ట్యాక్సెస్ ఉన్నాయో గవర్నమెంట్కి పే చేసే ట్యాక్సెస్ అండ్ అవన్నీ వాళ్ళ ఖర్చుల కన్నా కూడా ఎక్కువ ఉన్నాయని చెప్పి ప్రూవ్ చేసుకోవాలంట. సో చాలామందికి క్రిమినల్ రికార్డ్స్ అలాంటివి ఉన్న వాళ్ళని కూడా ఈ సిటిజన్షిప్కి పర్మిట్ అన్నది ఇవ్వకూడదు, వాళ్ళని అసలు అలౌ చేయకూడదు అని చెప్పి. అండ్ అంతేకాదు చాలామంది బెనిఫిట్స్ని ఈజీగా క్లెయిమ్ చేసేసుకొని ఆ వాటిలతోటి చాలా సుఖంగా ఉంటున్నారు. సో అలా బెనిఫిట్స్ని క్లెయిమ్ చేసుకున్న వాళ్ళకి కూడా ఈ ఐఎల్ఆర్ అంటే సిటిజన్షిప్ అనేది ఇవ్వద్దు అని చెప్పి ఆమె దే ఆర్ ద రైట్ పర్సన్స్ అని చెప్పి ఆమె అంటున్నారనమాట. ఇలా గనక పెడితే గనక సో డెఫినెట్గా ఎవరు దేశం కోసం చేస్తున్నారో వాళ్ళు ఉంటారు, రిమైనింగ్ వాళ్ళకి సిటిజన్షిప్ అన్నది అయితే ఇవ్వద్దు. సో దట్ ఇవి ఇంప్లిమెంట్ చేస్తే కనుక మనం చాలా మటుకి ఇమిగ్రేషన్ని అంటే నెట్ మైగ్రేషన్ని తగ్గించవచ్చు అని చెప్పి ఆమె ఇలా చేస్తే కనుక ఆల్మోస్ట్ దీనివల్ల సంఖ్య అనేది తగ్గుతుందని చెప్పి ఆమె నమ్ముతున్నారు. అండ్ అంతేకాదు ఇక్కడికి వచ్చే వ్యక్తులు యూకేతో నిజంగానే అర్థవంతమైన కనెక్షన్ని కలిగి ఉన్నారని తమని తాము నిర్ధారించుకోవాలంట. అండ్ వాళ్ళు ఏ క్రిమినల్ రికార్డ్స్ లేకుండా కమ్యూనిటీల పట్ల శ్రద్ధ వహించే వ్యక్తులుగా ఉండాలంట. ఇది అసలు అవుతుంది లేదన్నది అయితే నాకైతే తెలీదు. ఇది కనుక ఇంప్లిమెంట్ చేస్తే ఎవరు రారు యూకేకి. అందరూ 5 ఇయర్స్ నిజంగా చాలా కష్టం అనుకుంటున్నాం. అది కాస్త 5 ఇయర్స్ కాదు, 10 ఇయర్స్ కాదు, 15 ఇయర్స్ అంట. సో 15 ఇయర్స్కి రాజు ఎవరో రెడ్ ఎవరో. టు బి హానెస్ట్ 15 ఇయర్స్ సిటిజన్షిప్కి ఈ కంట్రీకి వచ్చి పోరాడాలి అని అంటే అంత ఈజీ ఇదేం కాదు. సో ఇవన్నీ భయపడాల్సిన అవసరం అయితే లేదు. ఇవి జస్ట్ ప్రపోజల్స్. ఇవి ఇంప్లిమెంట్ చేస్తారు లేదు అన్నది పక్కన పెడితే చేస్తారని అయితే నేను అనుకోవట్లేదు. ఎందుకు అని అంటే ఇప్పుడు కంట్రీకి ఇన్కమ్ కావాలనుకోండి, పలోమని చెప్పి స్టూడెంట్ వీసాస్ మంజూరు చేసేస్తారు ఇలా ఓపెన్ చేసి గేట్స్. అండ్ వచ్చేసిన తర్వాత ఇప్పుడు వాళ్ళ కంట్రీలో పీపుల్కి అవి లేవు ఇవి లేవు, మొత్తం అసలు వాళ్ళకి జీపీ అపాయింట్మెంట్స్ రావట్లేదు. అండ్ ఏవైతే బెనిఫిట్స్ ఉన్నాయో అవి రియల్ పర్సన్స్ కాకుండా ఇలా వచ్చిన వాళ్ళు బాగా క్లెయిమ్ చేసుకుంటున్నారు, అది ఇది అని అంటున్నారు. నిజంగా చెప్పాలంటే మన ఇండియన్స్ని ఒక బఫర్ కింద వీళ్ళు యూటిలైజ్ చేసుకుంటున్నారు అనమాట. ఈ నాట్ ఓన్లీ యూకే అండి, ఎనీ కంట్రీ ప్రతి ఒక్కళ్ళు అదే చేస్తున్నారు. ఫీజెస్ కింద స్టూడెంట్ వీసా అని చెప్పి, వర్క్ పర్మిట్ వీసాలు అని చెప్పి డబ్బుల మీద డబ్బులు దొబ్బుతున్నారు. అండ్ అంతా అయిన తర్వాత టాటా బాబాయ్ అని చెప్పి ఇలా రూల్స్ బాగా టఫ్ చేసేసి పంపించేస్తున్నారు. సో మీరేమనుకుంటున్నారు? 15 ఇయర్స్ కనుక సిటిజన్షిప్కి యూకే 15 ఇయర్స్ సిటిజన్షిప్ అన్నది ఇంప్లిమెంట్ చేస్తే
రావడం కరెక్ట్ అనుకుంటున్నారా? అసలు అది అంతవరకు చేస్తే అసలు ఎవరైనా వస్తారా? మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి. అండ్ ఇప్పుడు ఆ మాట్లాడిన వీడియో కూడా దీనికి అటాచ్ చేస్తాను. సో అది కూడా వినండి. దెన్ మీరేమనుకుంటున్నారో కామెంట్స్ రూపంలో తెలపండి. Specific of this individual idea, it seems to me you don't know what effect it would have. It's the right thing to do. It's the right That's thing just to a do. hunch. No. I know it is the right thing to do. It is because we have been giving out leave to remain and citizenship that we now cannot sustain our public services. Not enough housing to go around. People can't get a GP appointment. And what I find is that every time I'm talking about how we need to bring migration numbers down, we always focus on the edge case of, well, how exactly will this bit have an impact and so on. And we create almost a chilling effect of doing anything at all because it's all too difficult. This is how we've got into this mess in the first place, in my view. సో ఆ వీడియో అంతా చూసిన తర్వాత మీకేమనిపించింది? జోక్లా ఉంది కదా. నిజంగా అసలు అలాంటివన్నీ ఇంప్లిమెంట్ చేస్తారని మీరు అనుకుంటున్నారా? నాకైతే అనిపించట్లేదు. అసలు 5 సంవత్సరాలు నిజంగా ఉండాలి అని అంటే చాలా కష్టం. అలాంటిది 15 సంవత్సరాలు ఉండాలి అని అంటే, టు బి హానెస్ట్ చెప్పాలంటే మన ఇండియన్స్ ఇందులో కూడా సేఫ్ జోన్లో ఉన్నట్టే. ఎందుకంటే మనం ఏ పబ్లిక్ ఫండ్స్ని వాటిని క్లైమ్ చేసుకోవడానికి అసలు అర్హులం కాదు. మనకు ఆల్రెడీ మీరు చెక్ చేస్తే కనుక వీసాల మీద మనకు ఉంటుంది పబ్లిక్ ఫండ్స్ని మీరు క్లైమ్ చేసుకోకూడదని చెప్పి. అండ్ యూనివర్సల్ క్రెడిట్స్ అలాంటివి కూడా మనం క్లైమ్ చేసుకోవడానికి లేదు. సో నిరంతరం ట్యాక్స్ పేయింగ్ ఎవర్రా అని అంటే అది మనమే మెజారిటీ ఉంటామని కూడా నేను చెప్తాను. ఎందుకనంటే మనం చక్కగా వస్తాము, జాబ్ చేసుకుంటాము. అండ్ జాబ్ చేసుకుంటూ ఎంతైతే ట్యాక్స్ పే చేస్తున్నామో అంత ట్యాక్స్ హైయెస్ట్ ట్యాక్స్ పేయర్స్ ఎవరు అని అంటే మనమే ఉంటాం మెజారిటీ. సో ఈ బెనిఫిట్స్ అన్ని క్లెయిమ్ చేసుకునే వాళ్ళు ఎవరు అని అంటే ఎడతిరిగి నైజీరియన్స్ అండ్ శ్రీలంకన్స్ ఇంకా రిమైనింగ్ వేరే వేరే ప్లేసెస్ వాళ్ళకి సంబంధించిన వాళ్ళే. సో ఇప్పుడు ఇలాంటి రూల్స్ ఇంప్లిమెంట్ చేస్తే జెన్యూన్గా ట్యాక్స్ పే చేస్తున్న వాళ్ళు కూడా బలైపోతున్నారు. సో 5 years కాస్త 15 years చేస్తే అసలు ఎవరు ఉంటారన్నది నాకైతే అర్థం కావట్లేదు. సో ఇంతకీ మీరేమనుకుంటున్నారు? ఇలా చేయడం వల్ల జెన్యూన్గా వర్క్ చేసే వాళ్ళకి కూడా ఎఫెక్ట్ అవుతుంది. సో వీళ్ళు అసలు ఇంత మటుకి ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ని ఫైండ్ అవుట్ చేయలేకపోతున్నారు. ఫస్ట్ టాస్క్ ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ని ఫైండ్ అవుట్ చేసి, అండ్ అంతేకాదు చాలామంది ఈజీ రూట్ని ఎంచుకొని వచ్చేస్తున్నారు, అసైలం సీకర్స్ అని చెప్పి. అలా వాళ్ళనైతే చెప్తే మీరు నమ్మరు, హోటల్స్ బుక్ చేసి మరీ పందులను మేపినట్టు మేపుతారు అలాంటి వాళ్ళని. సో అండ్ వాళ్ళకి వీళ్ళే ఎదురు ఇవిస్తారనమాట, వాళ్ళకి పాకెట్ మనీ అని చెప్పి బెనిఫిట్స్ అవి ఇవి ఎవ్రీ మంత్ వీక్లీ అలా. అవన్నీ తగ్గించవచ్చు కదా ఫస్ట్, తగ్గించేది ఉంటే. అండ్ ఇప్పుడేమో ఆదాయం సరిపోవట్లేదు, వచ్చేస్తున్నారు, జనాలు ఎక్కువైపోతున్నారు, అది ఇది అని చెప్పి అంటున్నారు. సో వీళ్ళ దగ్గర ఉంది మైగ్రేషన్ ని చాలా తగ్గించాలి అని చెప్పి ఇలాంటి కొత్త కొత్త రూల్స్ అన్ని కూడా ఇంప్లిమెంట్ చేద్దాం అనుకుంటున్నారు. సో నెక్స్ట్ వీక్ మళ్ళీ దీని గురించి మాట్లాడతారంట. మాట్లాడి అసలు ఏంటి అన్నదైతే చెప్తారంట. సో వెయిట్ చేద్దాం. ఇవన్నీ జస్ట్ ప్రపోజల్సే, వీటిల్లో ఏవి ఇంప్లిమెంట్ చేస్తారు చేయరు అన్నది. ఒకవేళ చేసినా కూడా ఆన్ ద స్పాట్ అయితే అవ్వవు. సో దే విల్ టేక్ సమ్ టైమ్ అనమాట. సో లెట్స్ సీ వాట్ హ్యాపెన్. మీరేమనుకుంటున్నారో కామెంట్స్ రూపంలో తెలపండి. తెలుసు కదా, మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మన తెలుగు వాయిస్ ఇన్ యూకే. సీ యూ నెక్స్ట్ వీడియో. బాయ్.